డిసెంబర్ 29 దేవుని వాగ్దానం. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. లూకా సువార్త 2వ అధ్యాయం 30, 31, 32 వచనములు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రిలారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ 29వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాపాడాడు. మరి 2 రోజుల్లో నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని పొందుకోబోతున్నాం. ఈ చివరి 3 దినాలు దేవునిలో సిద్ధపాటు దినములుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తూ ఆయనను చూడాలనేటువంటి గొప్ప భావనతో సిమియోను చేసిన అద్భుతమైన కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువుని ఎత్తుకున్న తర్వాత ప్రభువు కొరకు ఆయన చేసిన అద్భుతమైనటువంటి పరిచర్య, ఆయనను ఎత్తుకుని బాలుడైన క్రీస్తుని ఎత్తుకుని ఆయనలో ఎందుకు ఈ లోకానికి ఆయన రాబడ్డాడో అనే విషయాన్ని గ్రహించి ప్రపంచానికి తెలియజేశాడు. సిద్ధపరిచిన రక్షణ. ప్రియులారా, నీ కొరకు దేవుడు ప్రతి ఒక్కటి సిద్ధపరుస్తాడు. నీ అవసరాల కొరకు ప్రతి దానిని మార్గం సిద్ధపరుస్తాడు. నువ్వు ఏది కావాలని ఆలోచిస్తున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏది జరగలేదని బాధపడుతున్నావో వాటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 2024 నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరం ఉండబోతా ఉంది. ప్రియులారా, ఈరోజు దేవుడు సిద్ధపరిచే రక్షణ తీసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయనను తన చేతులతో ఎత్తుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనను నువ్వు స్వీకరించగలగాలి. దేవుడిని ఎవరైతే స్వీకరిస్తారో, తన స్వరక్షకునిగా స్వీకరిస్తారో, తన యొక్క జీవితంలో ప్రతిదీ నా దేవుడు నన్ను ఆ సమస్య నుంచి తప్పిస్తాడనే విశ్వాసంతో ప్రభువుని స్వీకరించగలుగుతావు హృదయంలో. అలాంటి వారికి దేవుడు సిద్ధపరిచే ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాడు. ఈరోజు దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు గొప్ప రక్షణ. ఆనాడు జక్కయ్యకు దేవుడు సిద్ధపరిచాడు రక్షణ, అది అనుగ్రహింపబడ్డది. నీకు సిద్ధపరచబడినటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ఆశీర్వాదం పొందుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. మా అందరి కొరకు మీరు సిద్ధపరుస్తున్న రక్షణ మేము స్వీకరించే ధన్యత మాకు దయచేయండి. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు తోడుకోండి. రక్షణ ఆనందం దయచేయండి ప్రభు. మారు మనసు దయచేయండి. నీలో బిడ్డలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినం, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు ఎవరైతే కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి ప్రభు తండ్రి నీ ఆదరణ దయచేయండి, నీ ఆత్మత నింపండి, వారి ప్రయాణాల్లో తోడుగుండండి ప్రభు తండ్రి. అన్నిటిలో నీ విజయం బిడ్డలకు దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.